ఏపీలో అధికార వైసీపీలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఓవైపు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, మరోవైపు శాసనసభ్యుల పనితీరుపై స్వయాన వైసీపీ అధినేత జగన్ చేతిలో ఇన్సైడ్ సర్వే రిపోర్ట్. రానున్న ఎన్నికల్లో టికెట్ ఎవరికి లభిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వీరిలో మంత్రులు సైతం ఉండటంతో ఎలాగైనా మరో అవకాశం ఇవ్వండని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా ఓ మంత్రి విషయంలో ఏం జరుగుతుందో లుక్కేద్దాం. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఛాన్స్ కొట్టిన వ్యక్తుల్లో గుమ్మనూరు జయరాం ఒకరు. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014-2019 ఎన్నికల్లో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయనకు మంత్రి పోస్టు దక్కింది. ముచ్చటగా మూడో విజయంపై కన్నేసిన మంత్రి జయరాంపై నీలి మబ్బులు కమ్ముకుంటున్నాయట. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించదంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. అయితే ఆలూరు తనకు రాజకీయ జీవితం ప్రసాదించిందని, దీన్ని వదులుకునే పరిస్థితి లేనంటూ తాడేపల్లి పెద్దలకు చెప్పుకుంటున్నట్లు ప్రచారం సాగుతుంది. తనకి ఇవ్వని పక్షంలో కుమారుడు ఈశ్వర్కైనా ఇవ్వాలని మంత్రి గట్టిగా పట్టుపట్టారట. అధిష్టానం మాత్రం మంత్రి జయరాంను దింపి ఎంపీ బరిలో దింపేందుకు సుముఖంగా ఉన్నారట. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టుగా ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి పెట్టారు. 11 మందిపై వేటు కూడా వేశారు. మరికొంతమందిని కూడా తొలగిస్తారన్న ప్రచారంతో హుటాహుటిన జగన్ ను కలిసిన వారిలో మంత్రి జయరాం కూడా ఉన్నారట. ఇక సర్వే ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయని, తాను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అధిష్టానం చెప్పినప్పటికీ జయరాం ససమేరా అంటున్నారట. ఇక వాస్తవానికి సెకండ్ ఫేజ్ లో మరికొంతమంది ఇన్ఛార్జీలను మార్చాలనుకున్న జగన్ అండ్ టీం కొన్ని రోజుల పాటు ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటున్నారు. కొంతమంది ఎంపీ బరిలో, మరికొంతమంది సెగ్మెంట్లు మార్చే పనిలో పడ్డారని తెలుస్తోంది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు అందుకు సిద్ధంగా లేకపోవడంతో వైసీపీ అధినేత అంతర్మథనంలో పడ్డారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఆలూరు టికెట్ రేస్లో మాజీ జెడ్పీటీసీ, వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కపట్రాల బొజ్జమ్మ, చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షితో పాటు మరికొంతమంది తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రిని తప్పిస్తే ఆయన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించే ఆలోచనలో కూడా జగన్ ఉన్నారట. ఆ క్రమంలో బొజ్జమ్మ, విరూపాక్షుల ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది. కొత్త వ్యక్తిని రంగంలోకి దింపేందుకు కూడా తాడేపల్లి పెద్దలు స్కెచ్ వేస్తున్నారంటూ టాక్ లేకపోలేదు. మొత్తం మీద జయరాంకు సీట్ దక్కదని కుటుంబ సభ్యులక లేదా ఇతరులక అన్నట్లు ప్రచారం సాగుతుంది. జయరాం కుమారుడు ఈశ్వర్ కు సోషల్ మీడియాలో అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి మంత్రి కుటుంబానికి బెంజి కార్ బహుమతిగా ఇచ్చారంటూ ప్రతిపక్షం టీడీపీ ఆరోపణలు కూడా చేసింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న తాడేపల్లి పెద్దలు ఆలూరు సెగ్మెంట్ పై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.